చంపేస్తున్నదే, కొలిమి నిప్పుల వేసవిలో చలి చంపేస్తున్నదే. నన్ను కవ్విస్తున్నదే, నడుము సొగసే నన్ను గిల్లి కసి పెంచేస్తున్నదే. కొలంబస్ ఎరుగని ఓ దేశం నన్ను రమ్మంటున్నదే, కొలిమి నిప్పుల వేసవిలో చలి చంపేస్తున్నదే. వానలు ముంచేస్తున్నా నేను చూడని ఏ క్షణమైనా ఎండమావేనా. హే గువ్వా 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 పసి గువ్వా, హే గువ్వా 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 ప్రతి దోవా. కులుకుల కలికి వ్యాలి నన్ను కవ్విస్తున్నదే, నడుము సొగసే నన్ను గిల్లి కసి పెంచేస్తున్నదే. కొలంబస్ ఎరుగని ఓ దేశం నన్ను రమ్మంటున్నదే, కొలిమి నిప్పుల వేసవిలో చలి చంపేస్తున్నదే. ఆ స్వరములు నేలకు తెలుసు, ఆ సడివిని వర్ణించైన నీ ప్రతి సొగసు. నడుము సొగసే నన్ను గిల్లి కసి పెంచేస్తున్నదే, కొలంబస్ ఎరుగని ఓ దేశం నన్ను రమ్మంటున్నదే, కొలిమి నిప్పుల వేసవిలో చలి చంపేస్తున్నదే. సన్యాసి చెప్పాట 13 ఏళ్ల పసిదాన్ని పెళ్లి చేసుకుంటే పదవి నీకే దక్కుతుంది. అందుకు సిద్ధమైన వాడికి ఇంట్లో టార్చర్ పెట్టేస్తున్నారా మనం? ఇంత ఇన్వెస్ట్ చేసి నిన్ను డాక్టర్ని చదివిస్తే నువ్వేమో క్లినిక్ వెళ్లకుండా ప్రచారం ఇచ్చారని తిరుగుతున్నావు తిట్టిపోస్తున్నారు. పాలించడానికి వచ్చాడా లేక మన పారిపోవడానికి వచ్చాడా? నమస్కారం. బాగా మాట్లాడారే.
అయ్యా అయ్యా సోడా తీసుకురండి. అయ్యా సోడా తాగండి అయ్యా. తప్పండి సార్ సార్ సోడా ఇవ్వకండి సార్ సోడా ఇవ్వకండి సార్ 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 ప్లీజ్ సార్ ఎవరా నువ్వు? ప్లీజ్ సార్ కొంచెం నువ్వెవరా కోఆపరేట్ నాకు చేయండి చెప్పడానికి? సార్. సార్, నా మాట వినండి సార్. డాక్టర్ సరేనా ఆ, కొంచెం చిక్కు. తల కింద పెట్టు. ఇదిగో, కొంచెం అందరూ తప్పుకోండి ప్లీజ్ తప్పుకోండి. దిగులు పడకండి మీకేం కాదు ధైర్యంగా ఉండండి. బతికించో బాబు. పర్వాలేదండి. ఎవరో తెలియక మాట్లాడడం క్షమించు బాబు. సార్ మీరు ఇమీడియట్ గా వీరిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. థ్యాంక్స్. ప్రకాష్ అద్దరు కొచ్చారు. నథింగ్ సూపర్ గుడ్ జాబ్ మావా. మనోడు అందరూ కొట్టారు కదా. నేను చూస్తాను. మస్తిష్కంలో పుట్టిన ధ్యేయం దిక్కుల్నంటి ఉనికి అనంతం పుట్టను కట్టే జీవలమైన గర్జించామా బెదురు ప్రపంచం. మస్తిష్కంలో పుట్టిన ధ్యేయం దిక్కుల్నంటి ఉనికి అనంతం పుట్టను కట్టే జీవలమైన గర్జించామా బెదురు ప్రపంచం. ప్రపంచం నిన్నదాకా నిస్సారమైన కన్ను తెరిచి ఆ నింగినంట అఫే పిచ్చిలో కలలకు కట్టాం కోటలే. ఫేస్బుక్ వాల్పై మలిచా మాయద తీరులే. ఒకే శ్వాసై నిరాశల్లే ఓడితా క్యాఫే బీచ్లో కలలకు కట్టాం కోటలే. ఫేస్బుక్ వాల్పై మలిచా మాయద తీరులే. ఒకే శ్వాసై నిరాశల్లే ఓడితా. కమిషనర్, ఎలక్షన్ గురించి ఏమంటుంది మీ ఇంటెలిజెన్స్ సర్వే? ఆ పొజిషన్ టోటల్గా డౌన్ అయింది. ఈ కుర్రాళ్లే కొంచెం ఈ సర్వే ఒపీనియన్ పోల్ అంతా స్టూడెంట్స్ పనేనయ్యా. వాళ్ళే వాళ్ళని అలా ఎత్తేస్తున్నారు. అయ్యా కాలేజ్ ఐటీ ఆఫీసులు మాత్రమే ఆ కుర్రాళ్ళు కవర్ చేస్తున్నారు అనుకున్నాం, కానీ సిటీ విలేజెస్ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల ప్రచారం చేస్తున్నారయ్యా. భయపడాల్సినంతేమీ లేదు. అంటే భయపడాలంటావు? బిర్యానీ అడగని శ్రామికులారా, కోటర్ కోరని కార్మికులారా, మీ అందరినీ ఇలా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సినిమా హిట్ అయితే గుండు కొట్టించుకుంటామని మొక్కుంటాం. ధోని 6 కొడతాడా అని, అయ్యో మ్యాచ్ గెలిపిస్తాడా అని, ఏ ఆశ్రమంలో ఎన్ని కెమెరాలు సెట్ చేశారో అని. చూడండి మరి ఎవరవుతున్నారు. ఇలా ఆలోచించే మన నియోజకవర్గంలో ఎవరు నిల్చుంటున్నారు, మనం ఎవరికి ఓటు అయిపోతున్నాం అన్న విషయం గురించి మాత్రం ఏమీ ఆలోచించాం. మా టీంలో 8 మంది PhD చేసిన వాళ్ళు ఉన్నారు. అడుగో అక్కడ తిరుపతి లడ్డూలా రౌండ్ షేప్ లో నుంచున్నాడే సయ్యద్దు. వాడు తన బుర్రలో భూగోళాన్ని ఫీడ్ చేసి పెట్టుకున్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే IIT IIM అంటూ గవర్నమెంట్ ఖర్చుతో చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, వెంటనే ఫ్లైట్ ఎక్కి అమెరికా యూరోప్ అంటూ వెళ్ళిపోతున్నారు. వీడికి వీసా దొరుకుండదు అందుకు. ముఖ్యమైన పోస్టులో విదేశాలకు ఎగిరిపోతున్న స్వదేశీయులే. వాళ్ళది తప్పని చెప్పలేం, ఎందుకంటే జీరోని కనిపెట్టి ప్రపంచానికి అందించింది మనమే. అందుకని స్వదేశంలో జీరోగా ఉండమంటే ఎలా? రేణు ఏ వసంత్ బాగున్నాడు కదా, భలే క్యూట్ గా ఉన్నాడు. మొదలెట్టావా? ఓ ఏ నేను గుట్టుగా మార్చేసి మనసులో దాచిపెట్టుకున్నవాడిని నువ్వు మంత్రం వేసి నీ పక్కకు లాక్కున్నావు. వేరే వాడికి సైట్ కొట్టడానికి కూడా ఒప్పుకోవా? హే సారీ సారీ సారీ. It's okay. Where's the loo? Stage back side. There? Thanks. గుంటూరు మిర్చి లాంటి ఇద్దరినైనా సరే అసెంబ్లీకి పంపించండి. తప్పు చేసిన వాళ్ళకి వెక్కిళ్ళు వచ్చేట్టు చేసి నీళ్లు తాగిస్తాం. ప్రామిస్. జై హింద్. మిత్రులకు వందనం. ఎక్కడ చూసినా అవినీతి, డ్యాములు వస్తున్నాయి, ప్రాజెక్టులు వస్తున్నాయని చెప్పి
వంశ పారంపర్య ఆస్తుల్ని కబ్జా చేసి నిరుపేదల్ని దోచుకుంటున్నారు. అందుకే ఉప్పెనలా ఉప్పుకు గుచ్చారు, ఆయుధాలు అందుకున్నారు. ప్రపంచంలో పురాతన వృత్తులు రెండు, ఒకటి రాజకీయం, ఆ రెండోది మీ అందరికీ తెలుసు. ఇక్కడ దానికి దీనికి పెద్ద తేడా లేదు. తర్వాత మన వసంత్ గారు మాట్లాడతారు. యువతరం నమస్కారం. మన దేశంలో యువకులు రాజకీయాలకంత ప్రాధాన్యతనివ్వడం లేదు. దానికి కారణం స్వబుద్ధి పనికిరాదని, ఆత్మగౌరవం ఉండదని, ఉన్నవాళ్ళు అవినీతిని అంతం చేస్తామని అందులోనే కూరుకుపోతున్నారు. ఇప్పుడు ఎట్లానే మాట్లాడతారు, గెలిపించినాక గల్లీ గల్లీ లోలి చేస్తారు. ఇది మార్చలేమా? మార్పు తీసుకురాలేమా? అరే, వాక్ స్వాతంత్రాన్ని కూడా వదులుకున్నారా? మార్పు అవసరమే కదా. మేము కొత్త వాళ్ళమే, అనుభవం కూడా లేదు, ఇవ్వడానికి మా దగ్గర డబ్బు లేదు. కానీ మాకు భయం లేదు, విధిని మార్చి రాయగలమని నమ్మకం ఉంది. ప్రతి ఎన్నికలకి అట్టలేవరా? రేయ్, నీదంతా రేపు వచ్చే చెత్త న్యూస్ రా, మాది లైవ్ టెలికాస్ట్. లైవ్ ఏంట్రా? వదిలేవా? ఇది లైవా? రే అరిచి ఊరందరినీ పిలవకరా. వెళ్ళు వెళ్ళు వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళు.